నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మాజీ సీఎం వైఎస్ జగన్ కరేడు రైతులను వ్యక్తిగతంగా కలిశారు. పచ్చని పంట పొలాలను బలవంతంగా లాక్కోవాలని చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతుల పోరాటానికి తాను అండగా ఉంటానని, అవసరమైతే గ్రామానికే వచ్చి కలిసి మద్దతు తెలిపేంత వరకు వెళ్తారని హామీ ఇచ్చారు. పేద రైతుల పొలాలు లాక్కునే విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీలకు న్యాయం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చిందనే నాటకమాడుతోందన్నారు. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యపడితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ అవి అమలయ్యేవని తెలిపారు. ఇది పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మండిపడ్డారు. రాజ్యాంగపరంగా, న్యాయపరంగా సాధ్యపడని విషయంలో కాంగ్రెస్ ప్రజల్లో తప్పుదారి చూపుతోందన్నారు. బీసీలను మోసం చేసే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇది గోల్మాల్ చేసి ఆర్డినెన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు. ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమవుతుందంటే ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సాధ్యమవుతుండే. మరి వాళ్ళే చెప్తుండ్రు. నిన్న కూడా మంత్రులు మాట్లాడినరు, ఆ రోజు కూడా మంత్రులు మాట్లాడి ఏం చెప్తుండ్రు, మనకంట ఈ రిజర్వేషన్ లేని మరి కేవీట్ వేస్తారంట, కోర్టుకు ఎవరు పోదని. రెండోది రిజర్వేషన్ల ద్వారానే మనకు 42% వస్తుందని చెప్తూ మళ్ళా నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా, మీరు కూడా పార్టీల పరంగా 42% ఇవ్వాలని. నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టిమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు. అంటే మీరే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇది చెల్లదు అని మీకు తెలిసి మళ్ళీ ఈ రోజు వచ్చి డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది, మాతో గోక్కున్నాడు వాడు బాగుపడినటువంటి దాఖలాలు లేవు బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది చిన్న షాంపిల్ మాత్రమే. ఒకవేళ నిజంగానే మేమందరం ఇట్లా సమాజంలోకి, ప్రజల దగ్గరికి, మా బిడ్డల దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే ప్రతి జిల్లాలో భూకంపం సృష్టిస్తామని చెప్పి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సచివాలయ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఫిర్యాదు విషయంలో స్పందించిన ఆమె, కార్పొరేటర్ కోసం బ్రోకర్ గా పనిచేస్తున్నావా, ప్రభుత్వ జీతం తీసుకుని బ్రోకరేజ్ చేస్తున్నావా అంటూ ఆ ఉద్యోగిని ఉద్దేశించి తీవ్రంగా మందలించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన స్థాయిలో ఉన్న మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి తక్షణం తగిన విధంగా స్పందించకపోతే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. అధికారంలో ఉన్న వారికి విలువలపై అవగాహన ఉండాలని, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు. మీరు కూడా రోడ్లు వచ్చి కాలువల మీద పర్మనెంట్ గా స్ట్రక్చర్ పెట్టి 3 ఏళ్ల నుంచి ఉందంట. నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైట్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమెకు రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయొస్తుంది అది ఎట్లా పెట్టుకో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేది కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటావా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద. ఏం బెదిరిస్తున్నావా అని ఏం చెప్పినా మాట్లాడుతున్నావు. హాస్పిటల్ పెట్టారు, 10 మంది మనుషులు బతికిచ్చే స్థితిలో ఉన్నారు. మీరు కూడా రోడ్లు వచ్చి కాలువల మీద పర్మనెంట్ గా స్ట్రక్చర్ పెట్టి 3 ఏళ్ల నుంచి ఉందంట. నువ్వు కార్పొరేటర్ పేరు రాసి
తెలంగాణ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు విసిరారు. నువ్వేమైనా 6 ఫీట్లు ఉన్నావా రేవంత్, 3 ఫీట్ల గురించి మాట్లాడుతున్నావంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి 30 ఫీట్లు దించుతున్నాడనే కదా ఆయన్ను సస్పెండ్ చేశావంటూ ప్రశ్నించారు. నిజాన్ని చెప్పిన ప్రతి ఒక్కరిని రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో అనగదొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్ను డిక్టేషన్కు పరిపాలిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుకు తీసుకుపోయి నోరు తెరిస్తే ఈ పక్క పంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలెస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినా నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవం మరి గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జలాలు. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాల ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకున్నలు కూడా నల్గొండోళ్ళే, ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అది ఒక్కడ నోరు తెరిస్తే ఈ పక్క పంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసలెస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారు. శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లను మూసేశారు అధికారులు. ప్రస్తుతం జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి 65,985 క్యూసెక్ల వరద శ్రీశైలానికి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.5 అడుగులు నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 68,247 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 20,000 క్యూసెక్ల నీటి విడుదల చేశారు. వరద ఉత్పత్తిపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సాగర్ నీటి మట్టం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడంతో రాష్ట్రాలకు తగినంత విద్యుత్ అందుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జీవోలు, ఆర్డినెన్స్లు కాదు, బీసీ రిజర్వేషన్లను చట్టసభల ద్వారా ఆమోదించి 9వ షెడ్యూల్లో పొందుపరిచే వరకు కాంగ్రెస్ ను వదిలేదన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటే చట్టబద్దతే మార్గమని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ల పేరుతో ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ స్టైల్ అని విమర్శించారు. నిజంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే గత 20 నెలలుగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారంటూ నిలదీశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనగానే ఓట్ల కోసం డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది 40 అనగానే
మైక్ కట్ అవుతుండే. ఎంతగానో మొత్తుకోవాలి. అందుకే సోదరులారా ఒక్కటి మాట గుర్తుపెట్టుకోండి, 42% మీరు ఇస్తారని మోసం చేసిండ్రు. మొత్తాన్ని గంపగుత్తగా బీసీల ఓట్లు వేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేరింది. ఈరోజు ఆర్డినెన్స్ అంటుంది, జీవో అంటాను. సోదరులా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు 540 ఎంటీటీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, 540 జడ్పీటీసీ ఉన్నాయి. మీరు ఎన్నికలు ఓటా అంటారు కదా, ఆ 500లో మా వాట 227 మా బీసీలకు ఏదో కేటాయించండి, ఆర్డినెన్స్ ఇవ్వండి, కేటాయించండి మొదలే. ఇవి 540 ఎంటీటీ ఉన్నాయి, 500 జడ్పీసీ కింద 227 బీసీలు అని చెప్పి మీరు ఫస్ట్ అనౌన్స్ చేయండి. మా జిల్లా పరిషత్ 30 ఉన్నాయి, ఇప్పుడు 32 30 ఉన్నాయి. 42% కోట మా 13 జిల్లా పరిషత్లు ఎవరు అనౌన్స్ చేయండి. ఫస్ట్ 13 జిల్లా పరిషత్లు మా బీసీలకు వస్తాయి, ఆ బీసీలలో మేము ఎవరు కోరుకుంటాం. మున్సిపాలిటీ కార్పొరేషన్ 13 ఉన్నాయి, మున్సిపాలిటీ 105 ఉన్నాయి. వీళ్ళన్నిట్లలో కూడా మా వాటా చెప్పండి, ఏ మున్సిపాలిటీ మాకు కేటాయిస్తారు. 12,750 సర్పంచులు ఉన్నారు, మా వాటా మాకు కేటాయించి ఇవి అన్ని కూడా మీ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ ఆర్డినెన్స్ ద్వారా గీసిన తర్వాతనే ఎన్నికల పోండి. కానీ మేము జీవో ఇస్తాం, ఆర్డినెన్స్ చేస్తాం, ఎవరో కోటుపై ఆవుతాం మేమేం చేయాలని మోసపుచ్చే ప్రయత్నం చేయకు. మీరు మోసపుచ్చే విధంగా మోసపోయే పరిస్థితి లేదు. సోదరులారా కూడా గుర్తుపెట్టుకోరు, మన తాత ముత్తాత తప్పు చేసి కావచ్చు, భయపడి కావచ్చు, కానీ మనం తప్పు. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారిని కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఈవో ఎం శ్రీనివాసరావు అతనికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అర్చక బృందం వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం అందించగా రాజీవ్ కుమార్ ఆలయ దర్శనానికి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూజల అనంతరం రాజీవ్ కుమార్ కు ఆలయ గుర్తు బ్రహ్మతులు అందజేశారు. ఆయన భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడానికి పలువురు భక్తులు స్వాగతించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్ల గ్రామంలో పీడీఎస్ రేషన్ దుర్వినియోగం వెలుగులోకొచ్చింది. 38వ నంబర్ రేషన్ డిపోలో డీలర్ పోతిరెడ్డి అంచిరెడ్డి పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నాదెండ్ల వీఆర్ఓ పోలీసు బృందం డిపోపై ఆకస్మిక తనిఖీ చేపట్టింది. దీంతో 45 క్వింటాల పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పథకాలపై దౌర్జన్యంగా వ్యవహరించిన డీలర్పై అధికారులు 6A కింద కేసు నమోదు చేశారు. పేదలకు అందాల్సిన నిత్యావసర రేషన్ దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. షుగర్ బస్తాలు కూడా లెక్క పెట్టాలి సార్ మనం.
అదే ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి అనేది లెక్క పెట్టు. 5 106 తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణకు బూతులు పరిచయం చేసిందెవరో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని మీద కూడా విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ప్రజల అభివృద్ధికి పనిచేసే నేతలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడడం అభ్యుదయ రాజకీయాలకు విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయనే అర్థం ఇలా బూతులు మాట్లాడమా అని మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారాలు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించేందుకు అందరూ కలిసి రావాలన్నారు. విమర్శలు నిజాధారాలపై ఉండాలని, వ్యక్తిగత దూషణలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు మిగతా పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సొంత మహిళ, తమ పార్టీ మహిళ, ఆ మహిళ పైన ఒక చిన్న ఇష్యూ వస్తే కౌంటర్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు మా మహిళల గురించి మాకు లేదని చెప్పి అంటే ఎంతవరకు సమంజసం? ఒక సీఎం స్థాయిలో ఉండి కూడా బూతులు మాట్లాడుతుంటూ బూతుల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముందు బూతుల రేవంత్ రెడ్డి అని లేదా సీఎం గారిని ఇష్టం వచ్చిన మాట్లాడే వ్యక్తికి మరి ఏ విధంగా జవాబు చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగా అన్నట్టు వాళ్ళకు ఆ ఆలోచన విధానంతో ఉంది కాబట్టి తెలంగాణలోకి బూతులను పరిచయం చేయించింది ఎవరు ఒకసారి ఆలోచన చేయండి. యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఒక ఆలోచన విధానంలో ఉన్నారు. ఇంకా దిగజారకండి. ప్రతి విషయంలో కౌంటరే. మొన్న 42% రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతుంటే దానికి కౌంటరే. ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వము తమ అధికారంలో 9-10 ఏళ్ళు ఉన్నప్పుడు చేయలేని పని మేము వచ్చిన తర్వాత బీద బడుగు బలహీన వర్గాల గురించి, తాడిత పీడిత ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఎక్కడ వీళ్ళకంతా క్రెడిట్ వస్తుందేమో, మేము నామరూపాలు లేకుండా అవుతామేమో అనే భయానికి మాట్లాడుతున్న మాటలు తప్ప ఆ మాటల్లో అంత బలం లేదండి. జ్ఞానం బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. ముందు అది తెచ్చుకోవాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జ్ఞానము బుద్ధి రేవంత్ రెడ్డి గారికి లేదు అనేటువంటి వ్యక్తి, ఆయనకెంత జ్ఞానం ఉందో ఇక సమాజం అంతా చూస్తూ ఉందండి. ఒక ముఖ్యమంత్రి గారు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా అనడం మరి ఆయనకెంత జ్ఞానం? సొంత మహిళ, తమ పార్టీ మహిళ, ఆ మహిళ పైన రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ లాగా నీచంగా మాట్లాడడానికి సంస్కారం అడ్డొస్తుందన్నారు. గత 5 ఏళ్లుగా నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీటిని అందించామన్నారు. లక్షల మంది కాళేశ్వర జలాలకు హారతిలిచ్చారని గుర్తు చేశారు. ముక్తేశ్వర స్వామి సాక్షిగా రేవంత్ ను సవాల్ చేసిన జగదీష్ రెడ్డి, నీకు చేయలేకపోతే కేసీఆర్ కి పగ్గాలు అప్పగించు, 3 రోజుల్లోనే నీళ్లు రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. రైతులు తడిసి ముద్దవుతున్న సమయంలో నీటిని అడ్డుకుంటూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక నీళ్ళు ఇస్తే కదా కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చినాకనే కదా బతికింది. మరొక వైపు మల్లన్న సాగర్, కుండపోచమ్మ, బసవాపూర్ వరకు నీళ్ళు ఇస్తే కదా వ్యవసాయం పెరిగింది. 10 ఏళ్ళు ఏం చేసినావు? ఇవాళ 3 రోజులు ఇస్తానంటూ మాట్లాడుతున్నావు. నీ అజ్ఞానం. గత 5 సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది, లక్షలాది ఎకరాలు పెరిగింది. ఇప్పుడు ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోయింది అని చెప్పి పదే నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దోస్తులైన బీజేపీ పార్టీ, నీ దోస్తులైన చంద్రబాబు పార్టీ మాట్లాడుతున్నారో అది అసత్యం. నేను నిన్న సందర్శించిన ఎక్కడ ఏది కొట్టుకపోలేదు, ఒక్కటి కూడా పోలేదు, అన్ని సిద్ధంగా ఉన్నాయి. మా చేతికిస్తే, కేసీఆర్ చేతికిస్తే 3 రోజుల్లో నేను తీసుకొస్తామని ఏదైతే చెప్పినో కాళేశ్వరం సాక్షిగా, ముక్తేశ్వరం స్వామి సాక్షిగా ఏదైతే చెప్పొచ్చునో ఆ మాట మీద మళ్ళీ నిలబడుతున్న రేవంత్ రెడ్డి. మాట్లాడలేమా? నాకు రాదా భాష? నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రం వస్తాయి అనుకో. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. జగదీష్ చేసిన వ్యాఖ్యలు నిరాశ, నిస్పృహల మాలినంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. వాస్తవాలేవీ లేవని, ఆ విమర్శలను ప్రజలు పట్టించుకోరన్నారు. గత పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించిందన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజల్లో అయోమయం కలిగించాలన్నదే బీఆర్ఎస్ నేతల లక్ష్యమన్నారు. ప్రజలు ఎప్పుడో వీరి మాటలు నమ్మడం మానేశారని, ఇప్పుడు వాస్తవాలు అర్థం చేసుకుంటూ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీశైలము లేకపోతే ఏ ప్రాజెక్టుల వల్ల కూడా పూర్తి చేయలేని ఒక దివాలాకోరు ప్రభుత్వం ఇలా గతంలో పాలించింది. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలకు మహిళల నుంచి స్పందన రాలేదని, లేదంటే ప్రజల నుంచి స్పందన రాలేదని ఇలా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందనే విషయం. అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇలా రికార్డు స్థాయిలో పంట మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల వచ్చిందా,
నాగార్జున సాగరో శ్రీశైలమో లేకపోతే ఏ ప్రాజెక్టుల వల్ల మీరు కట్టినాయో చెప్పండి. కాబట్టి మీ యొక్క అస్తిత్వం కోల్పోతున్న క్రమంలో ఏదో కేసీఆర్ను మెప్పించడానికో లేకపోతే మిమ్మల్ని తిట్టినందుకు ఏదో దాన్ని నేను ఉన్నా అని చెప్పుకోవడానికి తప్పితే దాంట్లో ఏముంది మీ ప్రెస్ మీట్లో? కేవలం ఇలా కేసీఆర్ భజన పరుల యొక్క బాగు జరిగింది గత ప్రభుత్వంలో తప్పితే మరొకటి కాదు. ఈరోజు ప్రతి కార్యక్రమం ప్రజల కొరకు చేస్తున్న అంశాన్ని మీరు జీర్ణించుకోలేక చేస్తున్న అక్కస్తో చేస్తున్న స్టేట్మెంట్స్గా చూడాల్సింది తప్పితే దీంట్లో కొత్తదనం ఏముంది? తుంగతుర్తి ప్రాంతానికి బునాది గాని కాలువ గాని లేదంటే గంధమల్లతోని వచ్చే ప్రత్యామ్నాయ కాలువ గాని లేదంటే గతంలో కాకినాడ జిల్లా తేటగుంటలో కెనరా బ్యాంక్ లో భారీగా గోల్డ్ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వాలంటూ ఖాతాదారులు బ్యాంకు ముందు నిరసనకు దిగారు. గతంలో 250 మంది ఖాతాదారుల బంగారం మాయమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఖాతాదారులు మండిపడుతున్నారు. నెల రోజుల్లో బంగారం లేదా నగదు తిరిగిస్తామని బ్యాంకు హామీ ఇస్తున్నప్పటికీ ఈ 5 నెలల వడ్డీ మాత్రం ఖాతాదారులే చెల్లించాలంటూ షాక్ ఇచ్చింది. బ్యాంక్ తప్పు చేస్తే తామెందుకు వడ్డీ చెల్లించాలంటూ ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. అప్పుడు చూసుకుంటా వస్తువులు వస్తువులు బాగొట్టుకోండి ఈ డ్యూటీ చేసుకుంటారు మనం తెలియక బ్యాంక్ అయిపోయింది మాకు ఏంటని తెలియాలి. నాకు నెలలో రాసిచ్చారు వస్తువులు మాకు చెప్పుతానని ఇవాళ 5 నెలలు బట్టి చెప్తున్నారు. ఇలాంతా పడుకోవడానికి వస్తాను మరి ఏం చేయలేదు చూడండి ఎంత బాగుందో. రోజు ప్యాకెట్ ఇది పని మనకి ఇదే ఉద్యోగం ఆ గట్టి ఉద్యోగం ఉంది. వేరే వాళ్ళకి ఉద్యోగాలు లేవా? ఖాళీ మేముంది నువ్వు మీరు ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.